బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ కలుస్తుంది అనమాట. కొంచెం వరద వచ్చిందంటే ఎలా ఉండదని చెప్పే ఒక రోజుల్లో ఎలా మొత్తం సప్లై చేస్తున్నారు. ఈయన మీకు తెలుసు మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి లాస్ట్ సముద్రంలో కలిసేది. బేర్లో వరద తీవ్రతను తెలిపే దృశ్యాలు. ఆ రోజు స్టార్టింగ్ ఆఫ్ బ్యారేజ్ కట్టేటప్పుడు సైకిల్తో ఎలా బ్యారేజ్ సిస్టమ్ నడుచుకుంటే వెళ్ళడం కావచ్చు. చెప్పుకోదక్క పేరులో ఈయన ఒక గొప్ప వ్యక్తి. మొత్తం 5.837 కిలోమీటర్స్. ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ హౌస్ అయి ఉండొచ్చు, వుడెన్ హౌస్. ఆ రోజుల్లో ఎలా ఉండేదని డ్రాట్స్ గట్ట. క్లోజింగ్ ద బ్రిడ్జ్, ద డెల్టా సిస్టమ్ స్కెచ్. నాకు తెలిసి ఇది నాసిక్ అనుకుంటా. పుట్టుక నుంచి సముద్ర సంగమం వరకు గోదావరి పుట్టుక నుంచి సముద్ర సంగమం వరకు అంటే మొత్తం గోదావరి ఎక్కడి నుంచి మోడల్ పెట్టారు. గోదావరి ఎలా పుట్టింది, కొండల నుంచి ఎలా ట్రావెల్ అయ్యి సముద్రంలో ఎలా కలుస్తుంది. ఇది వచ్చి లాస్ట్ సముద్రంలో కలిసేది. చాలా క్లియర్గా చూడొచ్చు. కొండలు గట్ట పెట్టారు. నాకు తెలిసి ఇది నాసిక్ అనుకుంటా. నాసిక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈయన సార్ ఆధార్ కార్టన్. గోదావరి స్కెచ్, సో ద డెల్టా సిస్టమ్ స్కెచ్ చూడొచ్చు. సెంట్రల్ డెల్టా, సో గోదావరి ఎలా ఎక్స్పాండ్ అయిందో మొత్తం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ అనిపిస్తుంది. కానీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గోదావరి డెల్టా, సో ఆధార్ కాటన్. సో ఇది ఆ రోజు స్టార్టింగ్ ఆఫ్ బ్యారేజ్ కట్టేటప్పుడు ఫౌండేషన్ అనేది చూడొచ్చు. పీపుల్ అనేవాళ్ళు ఆ రోజుల్లో సైకిల్తో ఎలా బ్యారేజ్ సిస్టమ్ నడుచుకుంటే వెళ్ళడం కావచ్చు. బ్యారేజ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బ్యారేజ్ అనమాట. Sections of Anakat has completed. Method of closing the breach. So pillar exposing the money. బోర్డు తీసుకొని ఆ రోజుల్లో ఎలాగ మొత్తం సప్లై చేసుకోవడానికి కావాల్సింది. గోదావరి డెల్టా సిస్టమ్ అన్నమాట. భీమవరం, పాలకొల్లు, రాజోల్ కొంచెం ఒక రకమైన డెమో పెట్టారు. వాళ్ళకి యంగెస్ట్ టైంలో ఉన్న ఫొటోస్.
ఆ రోజుల్లో కాటన్ దొర ఆయన ఎలా ఉండేవారని ఒక రకమైన బ్రిటిషర్స్లో చాలామంది మన ఆపరేషన్ గురేం కానీ చెప్పుకోదగ్గ పేరులో ఈయన ఒక గొప్ప వ్యక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ హిమ్. ఇష్టం అనేది ఒక జస్ట్ గోదావరి అని ధవళేశ్వరం అనేది కాదు, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ అనమాట, చాలా కాంబినేషన్ ఆఫ్ రివర్స్. ఇక్కడ చూడొచ్చు లాట్ ఆఫ్ మోడల్స్ దగ్గర కొల్లేరు లేక్, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా వచ్చి గోదావరి యొక్క ఒక రకమైన మోడల్. గోదావరి బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ కలుస్తుంది అనమాట గోదావరి, చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ వచ్చి ఈస్టర్న్ డెల్టా, ఇది వచ్చి సెంట్రల్ డెల్టా, ఇది వచ్చి వెస్టర్న్ డెల్టా. వెస్టర్న్ డెల్టా వచ్చి ఇక్కడ నర్సాపురం దగ్గర కలుస్తుంది. ఆ రోజుల్లోనే ఫ్లడ్ వార్నింగ్ స్టేషన్స్ అనమాట చెప్పాను. సో మన విద్యేశ్వరం ఆనకట్టపై పని 1849 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ధన సహాయం తదుపరి ముమ్మరంగా సాగినది. సో నౌకయ్యాన అవసరం చేసేటకు. సో ఇట్స్ లుకింగ్ లైక్ వెరీ ఫ్యాబులస్ జర్నీ టు నార్త్ ఎక్స్ప్రెస్. జస్ట్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్స్ ఇట్. మెయిన్ బ్యారేజ్ కాన్సెప్ట్ రావడానికి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఆ రోజుల్లో ఎలా ఉండేదని డ్రాట్స్ గట్ట, కరువులు, ఇంకా తెలుగులో చెప్పాలంటే నాకు తెలిసి ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ హౌస్ అయి ఉండొచ్చు, వుడెన్ హౌస్ లాగా అనిపిస్తుంది. తెలిసి ఐరనా స్టిక్స్ అనమాట. వుడెన్ స్టిక్స్తోనే ఆ రోజుల్లో అలా తీస్తారా? మొత్తం బ్యారేజ్ యొక్క లెంత్ వచ్చి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంత మొత్తం 5.837 కిలోమీటర్స్. ఇక్కడ వచ్చి సంథింగ్ ఏదో 1986లో వరద తీవ్రతను తెలిపే దృశ్యాలు. అప్పుడు వరద ఇక్కడ దాకా ఫ్లో అయిందన్నమాట. ఓ మై గాడ్.
ఈ స్టోన్స్ ఇక ఉండొచ్చు. సో ఈ టెంపుల్స్ అన్ని మునిగిపోతాయి అనమాట వదరవచ్చు ఒకసారి వస్తూ వచ్చిందండి. సో బ్యారేజ్ కట్టే టైంలో ఒకసారి వర్షం వరద వచ్చిందంటే ఎలా ఉండదని చెప్పే ఒక విజువల్ అనమాట. ఈయన మీకు తెలుసు మోక్షగండం విశ్వేశ్వరయ్య కదా. సో ద ఇండియన్ ఇంజనీర్స్ who we need to be proud of. We should be proud of these engineers.